ఇవాళ మన కర్రీ వచ్చేసి బెండకాయ పులుసు. ఇది మొన్న చేపలు వేసి చేశాను కదా, అలా కాకుండా ఈరోజు డిఫరెంట్ స్టైల్లో చేద్దాము. దీనికోసం టమోటాలు 2, ఎర్రగడ్డలు, కరివేపాకు. ఇప్పుడైతే ముందుగా చింతపండు తీసుకొని నానబెట్టుకుందాం. ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసేసుకుందాం. టమోటాలు, ఎర్రగడ్డలు ఇలా లావుగా కట్ చేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. కూరగాయలు కూడా కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ టమోటాలు, ఎర్రగడ్డలు మిక్సీ పట్టేసుకుందాం. ఇలా టమోటాలు, ఎర్రగడ్డలు మిక్సీ పట్టేసుకున్నాము. బెండకాయలు కూడా ఆయిల్ ఫ్రై చేసేసుకున్నాం. బెండకాయలు ఆయిల్ ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో ఆయిల్ పోసుకుందాం. దీంట్లో ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు, కొద్దిగా జీలకర్ర వేసేసుకుందాం. ఆవాలన్నీ ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు దీంట్లో ఈ పేస్ట్, టమోటాల పేస్ట్ ఉంది కదా, టమోటా ఎర్రగడ్డ పేస్ట్, ఇది వేసేసుకుందాం. పేస్ట్ వేసేసుకున్నాం. దీంట్లోనే కొద్దిగా కల్లుప్పు, పసుపు వేసుకుందాం. 1 స్పూన్ కల్లుప్పు, పసుపు కొద్దిగా, ఇదంతా బాగా కలుపుకున్నాం. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. దీంట్లోనే కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా వేసుకుందాం. మూత పెట్టేసుకొని ఇప్పుడు ఈ గుజ్జంతా కొంచెం ఫ్రై అవ్వాలి. అప్పుడు ఆయిల్ పైకి వచ్చేస్తుంది. అప్పుడు బెండకాయలు, కారము అవి వేసేసుకుందాం. గుజ్జు అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి వేసుకుందాం. 1 స్పూన్ నిండా ధనియాల పొడి, కారం 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఇదంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. దీంట్లోనే బెండకాయలు అయితే వేసుకుందాం. ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు ఇవి వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టేసుకుందాం. 5 మినిట్స్ మూత పెట్టేసుకొని తర్వాత చింతపండు పులుసు ఉంది కదా, ఇది కలుపుకొని పోసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే ఇలా అంతా బాగా కలిసేంత వరకు కలుపుకొని చింతపండు పులుసు దీంట్లో పోసేసుకుందాం. బెండకాయ పులుసు ఇలా చేసుకున్నారంటే టేస్ట్గా ఉంటుంది. చింతపండు పులుసు పోసేసుకుందాం. పులుసు పోసేసుకున్న తర్వాత ఉప్పు, కారం అంతా చూసుకొని ఇలా ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాము. 5 నిమిషాల తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టుకొని అప్పుడు కుక్ చేసుకోవాలి. చూడండి, హై ఫ్లేమ్లో పెట్టాను కదా, ఇప్పుడు సిమ్లో పెట్టి కుక్ చేసుకుందాం. మనం హై ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకుంటే ఈ పులుసు అంతా ఎగురుకోబోతుంది, బెండకాయలు అనేటివి ఉడకవు. అందుకని ఒక 5 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో కూడా పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ సరిపోదు, 10 మినిట్స్ ఇట్లాగే కుక్ చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మన ఈ బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం.
కొత్తిమీర వేసేసుకుందాం. ఇలా ఒకసారి మీరు కూడా బెండకాయ పులుసు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. టుమారో నెక్స్ట్ కర్రీతో రెడీగా ఉంటాను.